మామూలుగా ముందు సినిమా అంచనాలు అందుకోకపోతే తర్వాతి సినిమాపై ఆ ఎఫెక్ట్ బలంగా ఉంటుంది. కానీ అది మిగిలిన హీరోలకు, మన తెలుగు హీరోలకు కాదు. కావాలంటే ఒక నలుగురు హీరోల్ని చూపిస్తాం. వాళ్ళ గత సినిమా పెద్దగా ఆడకపోయినా ప్రెజెంట్ వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్స్ పై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి. ఇంతకీ ఆ హీరోలు ఎవరు? ఎక్స్క్లూజివ్గా చూద్దాం రండి. మన స్టార్ హీరోలు వాళ్ళ ఇమేజ్ చూసి అప్పుడప్పుడు మిగిలిన హీరోలకు కుళ్ళొచ్చేస్తుందేమో. బాలీవుడ్లో సల్మాన్, అమీర్, అక్షయ్ లాంటి స్టార్ హీరోలకే ఫ్లాపుల్లో ఉంటే ఓపెనింగ్స్ రావట్లేదు. మన పక్కనే ఉన్న తమిళ ఇండస్ట్రీలోనూ ఇదే తంతు. కానీ తెలుగులో మాత్రం అలా కాదు. Be mine with the Joy Alucas Be Mine Heart to Heart Valentine's Collection. Very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15, 2026. మన స్టార్ పవర్ నెక్స్ట్ లెవెల్. హిట్ ఫ్లాపులతో పని లేదిక్కడ. కావాలంటే చూడండి, రామ్ చరణ్ గత సినిమా గేమ్ చేంజర్ డిజాస్టర్. కానీ ఆ ఎఫెక్ట్ పెద్దిపై పెద్దగా పడినట్లయితే కనిపించట్లేదు. బిజినెస్ పరంగా చూసినా, క్రేజ్ పరంగా చూసినా, మార్కెట్ పరంగా లెక్కేసినా చరణ్ కెరియర్లోనే టాప్లో ఉంది పెద్ది. ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు మెగా వారసుడు. ఏప్రిల్ 30న రానుంది ఈ చిత్రం. ఎన్టీఆర్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. 10 ఏళ్ల తర్వాత వార్ 2తో ఫ్లాప్ ఇచ్చారు తారక్. బాలీవుడ్కి వెళ్లి అనవసరంగా ఫ్లాప్ తెచ్చుకున్నామన్నా అంటూ ఫ్యాన్స్ సైతం నిట్టూరుస్తున్నారు. కానీ ప్రశాంత్ నీల్ సినిమాపై ఈ ప్రభావం పడట్లేదు. తారక్ కెరియర్లోనే హైయెస్ట్ బిజినెస్ చేస్తోంది ఈ చిత్రం. నీల్ సినిమా క్లిక్ అయితే రికార్డులు చెల్లాచెదరవడం ఖాయం. మహేష్ సైతం స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం చూస్తున్నారు. గత సినిమా గుంటూరు కారం యావరేజ్ దగ్గరే ఆగినా ఈయన చేతిలో ఉన్న ఆయుధం వారణాసి. ఈ సినిమాతో ఏ రికార్డు కూడా వదిలేలా కనిపించట్లేదు సూపర్ స్టార్. ఇక ప్రభాస్ కెరియర్పై రాజాసాబ్ ఎఫెక్ట్ ఏమీ కనబడట్లేదు. స్పిరిట్, ఫౌజీపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అందుకే మన హీరోల కెరియర్పై పరాజయాల ప్రభావం ఉండదనేది. 150 సినిమాలకు పైగా నటించిన చిరంజీవి ఇప్పుడు కొత్తగా ఏం నిరూపించుకోవాలి చెప్పండి? ఆయన చెయ్యని నటన, లేదంటే ఆయన చూడని రికార్డులా? కాకపోతే ఒక్క కంప్లైంట్ అలాగే ఉండిపోయింది. చిరంజీవిలోని నటుడిని వాడుకోవడంలో ఈ జనరేషన్ దర్శకులు ఫెయిల్ అవుతున్నారని. అది కూడా త్వరలోనే తీరబోతుంది. మరి ఏ సినిమాతో తెలుసా? మీరే చూడండి. ఈ మధ్య చిరంజీవిలోని నటుడిని ఏ దర్శకుడు పెద్దగా వాడుకోలేదని చెప్పాలి. అయితే మాస్ లేదంటే వింటేజ్ చూపిస్తున్నారు, కానీ ఒకప్పటి చిరును చూపించట్లేదెవ్వరు అనే లోటు అభిమానుల్లో అలాగే ఉండిపోయింది. ఆయనలోని మాస్ ఇమేజ్ను వాడుకుంటున్నారు, కానీ నటుడికి పని చెప్పట్లేదు అనేది మెయిన్ కంప్లైంట్. మొన్న అనిల్ రావిపూడి మాత్రమే మనశంకర వరప్రసాద్ గారు కాస్త ఫ్యామిలీ సైడ్ టచ్ చేసి వదిలేశారు. వింటేజ్ కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్లో చిరులోని డెప్త్ చూపించే ప్రయత్నం చేశారు. త్వరలో విశ్వంభరలో అంతకు మించి నట విశ్వరూపం ఉంటుందని చెప్తున్నారు దర్శకుడు వశిష్ఠ. ఇందులో ఆపద్బాంధవుడు శివుడి సీన్ రిఫరెన్స్ కూడా ఉందని చెప్పారాయన. ఆపద్బాంధవుడిలో శివలింగాన్ని చేత్తో పట్టుకొని మాట్లాడే సీన్ చిరంజీవిలోని అద్భుతమైన నటనకు గీటురాయి లాంటిది. ఆ రేంజ్ సీన్స్ ఈ జనరేషన్లో రాసిన దర్శకులెవరూ లేరు. విశ్వంభరలో అలాంటి సీన్ ఉందని దర్శకుడే చెప్పడంతో పండగ చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. అంతేకాదు, నెక్స్ట్ బాబీ సినిమాలోనూ మాస్గా కనిపిస్తూనే తండ్రి పాత్రలో ఎమోషన్ పండించబోతున్నారు. మనశంకర వరప్రసాద్ గారితో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో ఇంకాస్త కేరింగ్గా ఉన్నారు. విశ్వంభరలో చిరు నట విశ్వరూపం చూస్తారంటున్నారు వశిష్ఠ. ఇక బాబీ, శ్రీకాంత్ వదిల సినిమాల్లో కథ పవర్ఫుల్గా ఉండబోతోంది. మొత్తానికి ఇకపై వైవిధ్యమైన పాత్రలతో ఒకప్పటి మెగాస్టార్ను ఈ జనరేషన్కు పరిచయం చేయాలని ఫిక్స్ అయిపోయారు చిరు. ఇండస్ట్రీలో హిట్ పేర్కి ఉండే డిమాండే వేరు. ఒక్క సినిమా హిట్ అయిందంటే చాలు, ఆ కాంబోను కలపడానికి చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాంటి కాంబోస్ చాలానే ఉన్నాయి, రిపీట్ అయినవి. 1-2 కాదు, చాలా కాంబినేషన్స్ ప్రేక్షకుల ముందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. మరి ఏంటా జంటలు, ఏంటా రిపీట్ కాంబోస్? మీరే చూడండి. చూస్తున్నారుగా, ఈ పాట చిన్నపిల్లల నుంచి అందరికీ నోటెడ్ అయిపోయింది. అలాగే ఈ జోడీ కూడా. కోర్టు విజయానికి హర్ష్ రోషన్, శ్రీదేవి కెమిస్ట్రీ కూడా కారణమే. ఈ జోడీ ఆన్ స్క్రీన్ పై అద్దరగొట్టారు.
దాంతో ఈ కాంబినేషన్ రిపీట్ చేస్తూ సినిమా చేస్తున్నారు కోన వెంకట్. బ్యాండ్ మేళం అనే సినిమాలో మరోసారి కలిసి నటిస్తున్నారు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా టీజర్ విడుదలైంది. టాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన 6 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు. రాహుల్ సంక్రిత్యన్ తెరకెక్కిస్తున్న రణబాలి సినిమాలో ఈ ఇద్దరు జోడీ కట్టారు. పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది ఈ చిత్రం. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్, రష్మిక చేస్తున్న సినిమా కావటంతో రణబాలిపై అంచనాలు భారీగా ఉన్నాయి. AA22 కోసం అల్లు అర్జున్, రష్మిక మందన మరోసారి కలిసి నటించబోతున్నారని తెలుస్తోంది. పుష్పలో జోడీగా నటించిన రష్మిక ఈసారి బన్నీకి పోటీగా నటించబోతున్నారు. అలాగే మృత్యుంజయ్లో సామాజిక వర్గమన ఫేమ్ శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదల కానుంది. హే భగవాన్ సినిమా కోసం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ జంట సుహాస్, శివాని నగరం కలిసి నటిస్తున్నారు. ఫిబ్రవరి 20న ఈ కామెడీ ఎంటర్టైనర్ ని బన్నీవాస్, వంశీ నందిపాటి విడుదల చేయబోతున్నారు. బేబీలో మాయ చేసిన వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ కాంబినేషన్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఎపిక్ సినిమాలో రిపీట్ అవుతుంది. మొత్తానికి హిట్ కాంబోస్ అన్ని రిపీట్ మోడ్లో ఉన్నాయి ఇప్పుడు. నాతో నాకే పోటీ, నాకు నేనే పోటీ అంటూ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెప్తారు కదా. హీరో శ్రీవిష్ణుకు ఇది బాగా సూట్ అయ్యేలా కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరో వచ్చి పోటీ పడకుండా తన సినిమాతో తానే పోటీకి దిగుతూ ఉన్నారు. 33 ఏళ్ల కింద బాలయ్య, 10 ఏళ్ల కింద నాని క్రియేట్ చేసిన రికార్డును జస్ట్లో మిస్ అయ్యారు. మరి ఆ రికార్డ్ ఏంటి? శ్రీవిష్ణు పోటీ వెనుక కదేంటి? ఓటీటీ వచ్చిన తర్వాత నిర్మాతలకు ఫ్రీడమ్ తగ్గిపోయిందనేది కాదనలేని వాస్తవం. ఈ టాపిక్లోకి వెళ్లే ముందు శ్రీవిష్ణు మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాం. 2 ఏళ్ల కింద వచ్చిన సామాజిక వర్గమన నుంచి ఈయన మార్కెట్ పెరిగిపోయింది. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయిపోయారు. ప్రస్తుతం మృత్యుంజయ్, విష్ణు విన్యాసం, కామ్రేడ్ కళ్యాణ్ సినిమాలతో బిజీగా ఉన్నారు శ్రీవిష్ణు. కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్కు ఇంకా టైం ఉంది గానీ మిగిలిన 2 సినిమాలతోనే శ్రీవిష్ణుకు అనుకోని సమస్య వచ్చి పడింది. యదునాథ్ మారుతిరావు తెరకెక్కిస్తోన్న విష్ణు విన్యాసం ఫిబ్రవరి 28న విడుదల కానుందని అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక్కడే సమస్యుంది. దానికొక్కరోజు ముందు హుస్సేన్ షా తెరకెక్కిస్తోన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మృత్యుంజయ్ విడుదల కానుంది. మృత్యుంజయ్ ఫిబ్రవరి 27న, విష్ణు 28న రానున్నాయి. ఇందాక మాట్లాడుకున్నామే ఓటీటీ డీల్స్ అని, అదే ఇప్పుడు శ్రీవిష్ణుకు చిక్కులు తెచ్చింది. డిజిటల్ డీల్స్ పూర్తి కావడంతో నిర్మాతలకి పోటీ తప్పట్లేదు. గతంలో నాని, ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు, బాలయ్య, బంగారు బుల్లోడు, నిప్పురవ్వ ఒకే రోజు విడుదలైతే ఇప్పుడు శ్రీవిష్ణు ఒక్కరోజు గ్యాప్తో రాబోతున్నారు. హిట్ కొట్టాలంటే ట్రెండ్ ఫాలో అవ్వాల్సిందే. ముందు ఎలాంటి సినిమాలు చేశారు అనేది అనవసరం. ఇప్పుడు ఏ ట్రెండ్ నడుస్తుందో దాన్ని ఫాలో అయ్యి నెక్స్ట్ హిట్ బాట పట్టాల్సిందే. ఇటు రోషన్, అటు శైలేష్ ఈ విషయంలో రాటు తేలిపోయారు. ఇద్దరు ఒకేసారి ట్రెండ్ ఫాలో అయ్యేందుకు ఫిక్స్ అయిపోయారు. మరి వాళ్ళు ఫాలో అవుతున్న ట్రెండ్ ఏంటి చూద్దాం రండి. చూడ్డానికి టాలీవుడ్ హృతిక్ రోషన్లా ఉంటాడు. కానీ మనోడికి సరైన హిట్ పడట్లేదే అంటూ శ్రీకాంత్ తనయుడు రోషన్ గురించి ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా చర్చ జరుగుతూనే ఉంది. మొన్న ఛాంపియన్కు ప్రశంసలొచ్చినా పైసలు రాలేదు. దాంతో ఏజ్కి తగ్గట్లు ఏమో ఏమో ఇది అంటూ లవ్ స్టోరీలోకి దిగిపోయాడు ఈ కుర్ర హీరో. అది కూడా ఓ యాక్షన్ డైరెక్టర్తో కలిసి. చూస్తున్నారుగా రోషన్ ఎంత మేకోవర్ అయిపోయారో. అసలు మేకోవర్ అది కాదు, డైరెక్టర్ శైలేష్ కొలనుది. హిట్ ఫ్రాంచైజీతో పాటు సైంధవ్ సినిమాలో రక్తాన్ని ఏరులై పారించారు ఈ దర్శకుడు. ఇలాంటి యాక్షన్ డైరెక్టర్ నుంచి క్లీన్ లవ్ స్టోరీ వస్తుండడం కొత్తగా అనిపిస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఏమో ఏమో ఇది సినిమా వస్తుంది. ఇందులో రోషన్తో కన్నప్ప ఫేమ్ ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇది రోషన్కు పెద్దగా రిస్క్ కాదేమో. ఎందుకంటే చాక్లెట్ బాయ్లా ఉంటాడు కాబట్టి ఒక్క సినిమాతో మేకోవర్ అయిపోవచ్చు. కానీ శైలేష్ కొలనికి మాత్రం ఇది నిజంగా టాస్కే. యాక్షన్ స్టోరీస్ తీసిన ఈయన లవ్ స్టోరీని ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. చూద్దాం ఈ ప్రేమ కథ ఎలా ఉండబోతుందో. అనుకుంటాం కానీ డైరెక్టర్స్ కంటే గొప్ప నటులు ఎవరుంటారు చెప్పండి. వాళ్ళు నటించడం మొదలు పెడితే ఎంత పెద్ద నటులైనా వాళ్ళకి సరిపోరేమో. అయినా కెమెరా వెనుక 100 మందిని హ్యాండిల్ చేసే వాళ్లకు ఆ కెమెరా ముందు నటించడం తెలీదా? మన దర్శకులు ఇదే చేస్తున్నారు ఇప్పుడు. మరి 2 పడవల మీద ప్రయాణం చేస్తున్న ఆ డైరెక్టర్ కమ్ యాక్టర్స్ ఎవరో చూద్దాం రండి. లోకేష్ కనకరాజ్ ప్రత్యేకంగా పరిచయాలక్కర్లేని పేరు. దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చినా కూడా ఇప్పుడు నటుడిగా బిజీ అవ్వాలని చూస్తున్నారు లోకేష్. ఇప్పటికే శృతి హాసన్తో ఓ ప్రైవేట్ సాంగ్ చేసిన లోకేష్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ హీరోగా డీసీ అనే సినిమా వస్తోంది. తాజాగా టీజర్ విడుదలైంది. తరుణ్ భాస్కర్ సైతం ఇండస్ట్రీకి దర్శకుడిగా వచ్చి బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు. మొన్నే ఓం శాంతి 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 సినిమాలో నటించారు.
త్వరలోనే ఈ నగరానికి ఏమైంది 2తో దర్శకుడుగా రీ-ఎంట్రీ ఇస్తున్నారు. అది చేస్తూనే గాయపడ్డ సింహం అంటూ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఇక టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు అభిషన్ జీవంత్ ఫుల్ లెంత్ హీరోగా విత్ లవ్ సినిమాతో హిట్ కొట్టారు. ప్రదీప్ రంగనాథన్ గురించి ఏం చెప్పాలి? హీరోగా హ్యాట్రిక్ పూర్తి చేయడమే కాదు, తొలి 3 సినిమాలతో 100 కోట్లు వసూలు చేసిన మొదటి ఇండియన్ హీరోగా నిలిచారు ప్రదీప్. సముద్రఖని ఎస్జే సూర్య కూడా డైరెక్టర్గా కంటే నటుడుగానే బిజీ అయ్యారు. మొత్తానికి దర్శకులుగా వచ్చి హీరోలుగా సెటిల్ అవుతున్నారు మేకర్స్. ఇది వాళ్ళ ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV9.